నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ లోవలో ఆషాఢ మాసోత్సవాలు భక్తుల కోలాహలం నడుమ ముగిశాయి. ఈవో విశ్వనాథరాజు అన్నీ తానే అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు భక్తుల మనోభావాలకు అనుగుణంగా అంగరంగ వైభవంగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. ఇవాళ సప్త నదీ జలాల అభిషేకం, నీరాజన, మంత్రపుష్పములు, మహా ఆశీర్వచనం వంటి పూజా కార్యక్రమాలు వేదఘోష నడుమ శాస్త్రోక్తంగా జరిగాయి. శక్తి అంశవై తునిలోన తలుపులమ్మ తల్లివి నీవై వెలసినావు ఆది పరాశక్తి అంశవై. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ 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 తలుపులమ్మ లోవలో కొలువై ఉన్న తలుపులమ్మ వారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ యొక్క అమావాస్య పర్వదేవాన్ని చూస్తూ ఉంటే అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా కిటకిటలాడుతూ ఎంతో వైభవంగా ఆనందంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ నెలంతా కూడా ప్రజలందరూ కూడా ఈ 2 జిల్లాలే కాకుండా ఈ యొక్క 6 జిల్లాల ప్రజలందరూ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు పొంది కృపలయ్యారని చెప్పేసి మేము నిజంగా భావిస్తూ ఉన్నాం. అదే కృపతో పాటు మేము కూడా ఆశీస్సులు తీసుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరూ రావడం జరిగింది. నిజంగా అమ్మవారి ఆశీస్సులు పొందడమే కాకుండా ఈ సంవత్సరం ఒక విశేషం ఏంటంటే గొప్ప విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క రూపురేఖలు మార్చి చాలా పవిత్రంగా గొప్పగా కట్టారు ఈ దేవాలయాన్ని. ఇంత గొప్పగా దేవాలయం కట్టడం అనేది వాళ్ళ అనుగ్రహం ఉంటేనే కట్టలేరు. ఆ భగవంతుడు వాళ్ళకి ఈ దేవస్థాన కమిటీ వారికి అనుగ్రహించినందుకు నిజంగా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ భక్తులు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి సౌకర్యంగా కల్పించి కుంకుమ పూజ కాదు, అర్చనే కాదు, అమ్మవారిది ఏ రోజు ఏ అభిషేకాలు ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది ఆ మండపం కూడా అంత విశాలంగా కట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తీసుకుంటాం.